మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవాతి దేవునికి మొదటగా నా యొక్క స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా తెలియచేసుకుంటున్నాను. మరొక చక్కటి అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఆయన మాటలను ఈ రీతిగా మీ అందరితో పాటు కూడా పంచుకోవటానికి. ప్రతి సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. వాక్యం పట్ల అవగాహన అనేది పెంచుకొని మనము సత్యంలో ముందుకు కొనసాగడానికి. ప్రభువునందు ప్రియమైనటువంటి వారందరికీ కూడా మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియచేసుకుంటున్నాను. మహాదేవుని యొక్క కృపను బట్టి మనమందరం కూడా క్షేమంగా ఉన్నామని ఆశిస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరిట మిమ్మను వేడుకుంటున్నాను. అయితే ఈరోజు చాలా సందర్భాల్లో చాలా వీడియోలు చేశాను. అయితే ఇంకా చెయ్యాలి. సత్యం అనేది ఏమిటి తెలుసుకోవాల్సిన అవసరత ఈరోజు ప్రతి క్రైస్తవునికి కూడా ఉంది గనుక మరలా చేయవలసి వస్తుంది. అదేంటంటే యేసుక్రీస్తు కేవలము నరుడు అనే బోధ మనము వింటున్నాం. ఈ యెహోవా సాక్షులు వీళ్ళు చేసే బోధ యెహోవా కేవలము నరుడు. అది క్రీస్తు సంఘాల్లో కూడా పాకరం అనేది జరిగింది. అంటే క్రీస్తు సంఘాల్లో కొంతమంది యేసుక్రీస్తు కేవలము నరుడు అని మాట్లాడతారు. ఏ వచనాన్నంటే మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ చెబుతున్న మాట ఏంటంటే, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒకడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఈ మాటను తీసుకుంటారు. ఆయన క్రీస్తు యేసు అను నరుడు. అంటే ఇక్కడ నరుడు అనే మాట వాడబడ్డది. సో కాబట్టి అండి దేవుడు యేసుక్రీస్తును కలుగజేశాడు. అంటే నరునిగా కలుగజేశాడు అనేటువంటి ఒక విషయాన్ని చెబుతారు. అది బైబిల్ సమర్థిస్తుందా లేదా అనేది తర్వాత విషయం. కానీ దాన్ని తీసుకొచ్చి బోధిస్తూ ఉంటారు కొన్ని క్రీస్తు సంఘాలు. సో యేసుక్రీస్తు పుట్టుక విషయంలో ఈరోజు అన్యేడు చాలామంది భిన్నమైన బోధలు చేస్తున్నారు. యేసుక్రీస్తు పుట్టుక విషయంలో ఒకరేమో దేవుడే నరుడుగా పుట్టాడు అంటారు. ఒకరేమో దేవుడే నరుడిగా పుట్టాడు అంటారు. కారణం ఏంటంటే వచనం చూపిస్తారు. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనకు అక్కడ మాట్లాడుతూ ఏముంటదంటే, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. నిరాక్షేపంగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయెను. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయెను అనే మాటను తీసుకొచ్చి మనకు అది ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, and without controversy, great is the mystery of godliness. God was manifest in the flesh. God was manifest in the flesh అనే మాట మనకు ఇంగ్లీష్లో అంటే దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షమాయను అని మనం తెలుగులో చూస్తే అది తర్జుమా ఉంటుంది. గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్ అంటే దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షమాయను. సో దీన్ని బట్టి ఏం చేస్తారంటే చాలామంది దేవుడు శరీరధారిగా వచ్చాడు అనేటువంటి వాదన తీసుకొచ్చి, అది పాత కాలం నుంచి ఎప్పటి నుంచో పూర్వీకుల దగ్గర నుంచి కూడా ఈ బోధ ఉంది. ఇంకా రెండో వర్గం వాళ్ళు దేవుడు యేసును పుట్టించాడు అంటారు. దేవుడు యేసును పుట్టించాడు. ఎక్కడ అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయం మనం చదివేటప్పుడు అక్కడ
పౌలు గారు మాట్లాడుతూ చెబుతున్న మాట 13వ అధ్యాయం 23వ వచనం. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలీయుల కొరకు రక్షకుడు యేసును పుట్టించెను అని మాట మనకి ఇక్కడ కనబడుతుంది. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 23వ వచనం. అతన్ని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడు యేసును పుట్టించెను. అంటే దేవుడు యేసును పుట్టించాడు అని మాట్లాడుతూ బోధిస్తారు. ఇక 3, యేసు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. యేసు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు అని 3వ వర్గం. దీన్ని ఎక్కడ తీసుకొస్తారంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం మనకు అక్కడ దూత యోసేపుతో మాట్లాడుతూ చెబుతున్న సందర్భం. మరియు యేసు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అనే మాట ఇక్కడ మనకు ఉంటుంది. పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అని మనకి ఇక్కడ కనబడుతుంది కదా. సో దీన్ని తీసుకుని ఏమంటున్నారంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన పుట్టినవాడు అంటే చూసారా, యేసుక్రీస్తు పుట్టుక మీద ఎవరెవరు ఏ విధంగా బోధలు చేస్తున్నారు అనేది. ఒక మహానీయుడు మానవుల కొరకు మరణించడానికి వచ్చిన యేసుక్రీస్తు పుట్టుక మీద ఎలాంటి భిన్నమైన బోధలు తీసుకొస్తున్నారు, ఎలాంటి భయంకరమైన బోధలు తీసుకొస్తున్నారు. నీ పాపాన్ని తీసివేయడానికి, నీకు మోక్ష మార్గాన్ని ఇవ్వడానికి, నిన్ను తండ్రి యొద్దకు తీసుకువెళ్ళడానికి వచ్చిన యేసుక్రీస్తు పుట్టుక విషయంలో ఈ రకమైన భయంకరమైన బోధ చేస్తున్నారు అంటే వీళ్ళు నిజంగా యేసుక్రీస్తును గౌరవిస్తున్నారా? దేవుడే నరుడుగా వచ్చాడని బోధిస్తారు, దేవుడు యేసుక్రీస్తుని పుట్టించాడని బోధిస్తారు, పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు పుట్టాడని బోధిస్తారు. అంటే ఎట్లా బోధిస్తున్నారండి అసలు? అది మనము మాట్లాడుతున్నది ఎవరి కొరకు మాట్లాడుతున్నాం? మనం ఎవరి కొరకు మనం మాట్లాడుతున్నాము అనేది ఇంగిత జ్ఞానం మనకు లేదా ఈ రోజున? మనకు నచ్చింది, మనకు తోచింది ఏదో అక్కడ ఒక వచనాన్ని తీసుకుంటాము, ఆ వచనాన్ని మనము ఆలోచన అనేది చేయకుండా, అంటే పౌలు గారు అంటారు కదా, ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు అన్నట్టుగా ఇక్కడ ఆ వచనాలను ఇంకా వేరొక వచనాలతో పరిశోధన చేయకుండా దేవుడు మానవుడిగా వచ్చాడు, దేవుడు యేసును పుట్టించాడు, పరిశుద్ధాత్మ వలన యేసు పుట్టాడు అని ఎంత భయంకరమైన బోధలు చేస్తున్నాం మనం ఈ రోజున. నిజంగా అది మనకు ఇది అనిపించట్లేదా? ఒక మహానీయుడు, మానవాతీతుడు, ఒక మహానీయుడు మానవాతీతుడు, అటువంటి వ్యక్తి పుట్టుక మీద మనము బోధలు చేస్తున్నాము అంటే ఎంత భయం ఉండాలి, ఎంత వణుకు ఉండాలి. మరొక బోధ కూడా ఉంది. ఎక్కడది? యేసుక్రీస్తు పరలోకంలో దేవుడు చేశాడు అనేటువంటి మాట మనకు కొందరు మాట్లాడుతుంటారు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనకు అక్కడ ఉంటుంది ఆ మాట. యోహాను సువార్త యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వచనము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించెను. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం అని, పితరులు మన్నాను తిని చనిపోయినట్లు ఈ ఆహారం తినవాడు ఎన్నడూను జీవించిన నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. క్షమించండి, 5వ అధ్యాయము 26వ వచనం. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం ఇచ్చాను అనేటువంటి మాట మనకి ఎక్కడ కనబడుతుంది. సో దీన్ని తీసుకొచ్చి
యేసుక్రీస్తును దేవుడు కలుగజేశాడు కనుకనే తండ్రి తనంతట తానే జీవము గలవాడై ఉన్నట్టు కుమారుడు కూడా తనంతట తానే జీవము గలవాయి ఉండుటకు అధికారం ఇచ్చెను అని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్నారు అని ఇక్కడ ఈ మాటను తీసుకొచ్చి యేసుక్రీస్తును దేవుడు పరలోకంలో కలుగజేశాడు అని బోధిస్తుంటారు. యేసుక్రీస్తు పరలోకంలో కలుగజేశాడని, దేవుడే మానవుడిగా వచ్చాడని, దేవుడు యేసును భూమి మీద పుట్టించాడని మరియ గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా యేసు మరియ గర్భమున పుట్టాడు అని, అంటే పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు మరియ గర్భంలో పుట్టాడు అని. అది ఈ మధ్య నేను ఒక వీడియో విన్నాను. ఒక ప్రిటరిస్ట్ సోదరుడు బెన్ అబ్రహాం గారు ఒక వీడియో చేసి అందులో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ యేసుక్రీస్తును మరియ గర్భమున సృష్టించాడు అని ఆయన చెప్పాడు ఆ వీడియోలో. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తును మరియ గర్భంలో సృష్టించాడు అంటే చూసారా, ఒక వ్యక్తి పుట్టుకను ఎన్ని విధాలుగా వాక్యాలను తారుమారు చేసి బోధ చేస్తున్నారండి. ఎంత భయంకరమైన బోధ చేస్తున్నారు. బైబిల్‌ను మనం పట్టుకొని బైబిల్ మనం బోధిస్తున్నాము అంటే, బైబిల్ మనం ప్రకటిస్తున్నాము అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ కేస్ ఒకవేళ మనం తప్పు చెప్పినప్పటికీ కూడా బై మిస్టేక్ మనం తప్పు చెప్పినప్పటికీ కూడా మరలా సరిచేసుకోవాలి. మరలా సరిచేసుకోవాలి. సరిచేసుకునేటువంటి అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఒక మానవునిగా బ్రతుకున్నప్పుడు ఒకవేళ మనం తెలియక తప్పు చేసినా, కొన్ని సందర్భాలు తెలిసి కూడా తప్పు చేస్తుంటాం. అయినప్పటికీ కూడా మనకు దేవుడు ఆయుష్‌నిచ్చాడు అంటే దట్ వి నీడ్ టు సెటరేట్ అవర్ మిస్టేక్స్. అబ్బే! నేను ఇట్లాగే వెళ్ళిపోతాను. అది తప్పు అని తెలిసినప్పటికీ కూడా నేను ఇట్లాగే వెళ్ళిపోతాను అంటే దానివలన నీకు ప్రయోజనం ఉండదు. నీ మాటలు విన్నటువంటి వారికి కూడా ప్రయోజనం అనేది ఉండదు అనే విషయాన్ని మొదట నువ్వు గ్రహించాలి. యేసుక్రీస్తు పరలోకంలో దేవుడు కలుగజేయడం ఏంటి? పరలోకంలో కలుగజేసిన సందర్భాన్ని బట్టి దేవదూతలు దేవుడు కలుగజేసినట్టుగా బైబిల్ ఉంది. ఆయన ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను అనే మాట మనకు కీర్తనకారుడు తెలియజేస్తాడు 145లో అనుకుంటా. అంటే ఆయన పరలోకంలో కలుగజేస్తే అది ఒక దేవదూతగా ఉంటాడే తప్ప కానీ దేవదూతల కంటే గొప్పవాడుగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే దేవదూతలు కూడా నోటి మాట ద్వారానే కలిగారు. సో పరలోకంలో కలుగుంటే ఖచ్చితంగా దేవదూతలు ఒక్కడవుతాడే తప్ప కానీ దేవదూతల కంటే గొప్పవాడిగా ఉండేటువంటి పరిస్థితి అనేది అక్కడ యేసుక్రీస్తుకు ఉండదు. దేవుడే మానవుడిగా వచ్చాడు అంటే దేవుడే మానవుడిగా రావడం ఏంటి? ఎవరు పంపారు ఆ దేవుని మరి? అంటే ఒక దేవుడు ఇంకొక దేవుని పంపాడా? ఆ దేవుడు ఈ దేవుని మానవునిగా పంపాడా? ఇది వాక్యానుసారమైన బోధేనా? ఒక దేవుడు మరొక దేవుణ్ణి మానవునిగా పంపాడు అని మనం బోధిస్తే ఆ బోధ ఎంత దరిద్రమైనటువంటి బోధ అవుతుంది. ఎంత అవమానకరమైన బోధ అవుతుంది. దేవుడు ఒక్కడే అని బైబిల్ మనకు బల్లగుద్ది మరీ చెబుతున్నప్పుడు ఒక దేవుడు మరొక దేవుణ్ణి మానవునిగా పంపడం ఏంటి? అసలు ఒక దేవుడు మరొక దేవుడికి ఎట్లా లొంగి ఉంటాడు? ఒక దేవుడు మరొక దేవునికి లోబడి ఉండేటువంటి విధానం అనేది ఉండదు కదా. ఒక సీఎం మరొక సీఎంకు లోబడడు కదా. ఒక సీఎం మరొక సీఎంకు అధికారం అనేది ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పడు. ఎందుకంటే ఇద్దరు కూడా సమాన హోదాలో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చేస్తారు తప్ప కానీ నేను చెబుతాను నువ్వు చెయ్యి అనేటువంటి అజమాయిషి ఉండదు కదా వారిద్దరి మధ్య. మరి దేవుడు మానవుడిగా వచ్చాడు అంటే ఆయనను మరొక దేవుడు పంపాడు, ఈయన మానవుడిగా వచ్చాడా? ఇది ఎంత దారుణం ఇది. దేవుడు యేసును పుట్టించెను. ఇది మరీ దారుణమైనటువంటిది. దేవుడు యేసును పుట్టించెను. ఏంటి యేసును పుట్టించడం అంటే ఇప్పుడు యేసును పుట్టించాడు అంటే అంతకుముందు యేసు లేడనా? అంతకుముందు యేసు లేడా? ఆయన మానవునిగా రాకముందు యేసు ఉనికి లేదు అని నువ్వు అంటున్నావా? ఆయన మానవునిగా రాకముందు ఆయనకు ఉనికి లేదు అని నువ్వు అంటున్నావు అంటే అప్పుడు నువ్వు దాన్ని బైబిల్ నుంచి చూపించాలి. ఎట్లాగా? కొన్ని ప్రత్యేకమైన పదాలు బైబిల్లో వాడబడ్డాయి.
ఆ ప్రత్యేక పదాలనేవి వారికి మాత్రమే వాడబడ్డాయి తప్ప కానీ మరొకరికి వాడబడలేదు. వాటిని నువ్వు చూపించి నిరూపణ చేయాలి. ఈ విషయం మీద నేను చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు ఏమీ చూపించరు. కేవలం ఏదో వేగుగా నాతో మాట్లాడతారే తప్ప గాని, యేసుక్రీస్తును దేవుడు మానవునిగా పుట్టించాడు మరియ గర్భమున అని నువ్వు నమ్మితే, మరి యేసుక్రీస్తుకు వాడబడినటువంటి ప్రత్యేక పదాలనేవి బైబిల్‌లో మరొకరికి నువ్వు చూపించాలి. యేసుక్రీస్తుకు వాడబడిన ప్రత్యేక పదాలు. అవి పరలోకములో నుండి అనేటువంటి మాట యేసుక్రీస్తుకు వాడబడ్డది. మరి నువ్వు మానవుడు అని అనుకుంటున్నావు కదా! ఆయనను మరియ గర్భమున యేసుక్రీస్తును దేవుడు పుట్టించాడు అని నువ్వు అనుకుంటున్నావు కదా! అంటే అంతకుముందు ఆయనకు ఉనికి లేదు అని నువ్వు అనుకుంటున్నావు కదా! అటువంటప్పుడు పరలోకము నుండి అనేటువంటి మాట నువ్వు సాధారణమైన మానవులకు చూపించాలి. ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఏ భక్తునికైనా సరే పరలోకము నుండి అనే మాట చూపించాలి. అది లేనప్పుడు నువ్వు చేసే బోధ తప్పు. నువ్వు చేసే బోధ తప్పు. ఎందుకంటే ఆ పదజాలం అనేది వాడబడినప్పుడు ఆ వ్యక్తులు అక్కడి నుంచే వస్తారు. దేవదూతలకు వాడబడ్డది పరలోకము నుండి అని. అంటే వారు ఎక్కడి నుంచి వచ్చినట్టు? పరలోకము నుండే కదా! పరిశుద్ధాత్మకు వాడబడింది పరలోకము నుండి అని. అంటే ఎక్కడి నుంచి వచ్చినట్టు? పరలోకము నుండే కదా! మరి యేసుక్రీస్తు కూడా పరలోకం నుండి అన్న మాట వాడబడినప్పుడు ఆయన కూడా అక్కడి నుంచే వచ్చిన వాడు అవుతాడు తప్ప గాని, భూమి మీద ఆయన ఉనికి ప్రారంభమైందని ఎట్లాగా అర్థమొస్తది? సో, అంటే బేస్‌లెస్ బోధ. అంటే సరియైన ఆధారాలు లేనటువంటి బోధ. మరొకటి పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు పుట్టాడు. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తును సృష్టించాడు, పుట్టించాడు. ఎక్కడ? మరియ గర్భమున. ఇదెంత దారుణమో చూడండి. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తును సృష్టించాడు. ఇప్పుడు యేసుక్రీస్తుకు తండ్రి ఎవరు మరి? ఈ గతికవాదులు చేసేటువంటి ఈ బోధలో యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ పుట్టించాడు, సృష్టించాడు అని బోధ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ యేసుక్రీస్తుకు తండ్రి ఎవరు? పరిశుద్ధాత్మనా లేకపోతే యెహోవా దేవుడినా? ఎవరినిక్కడ ఆయన తండ్రిగా భావించాలి? నా తండ్రి అనే మాట అక్కడ యేసుక్రీస్తు వారు ఎవరిని ఉద్దేశిస్తూ మాట్లాడారు? పరిశుద్ధాత్మను ఉద్దేశిస్తూ మాట్లాడారా? అలాగా అనుకుంటే అది లేఖనానుసారం అవుతుందా? అప్పుడు యేసుక్రీస్తుకు పరిశుద్ధాత్మ తండ్రిని, మనకేమో యెహోవా తండ్రి అనే ఆ భావం వస్తదా? యోహాను సువార్త 20:17 ఏముంటది? నా తండ్రియు, మీ తండ్రియు, నా దేవుడును, మీ దేవుడును. అక్కడ ఎవరు తండ్రి? పరిశుద్ధాత్మనా? అంటే ఏం మాట్లాడుతున్నాం మనం అసల? ఏం సందేశాన్ని మనం ఇవ్వగలుగుతున్నాం ఈ రోజున? ఏదైనా మాట్లాడుతున్నాము అంటే దానికి సరైనటువంటి ఆధారాలు, ఎవిడెన్స్ అనేది మన దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించెను అంటే దాని అర్థం ఏదో యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ కలుగజేశాడు అని కాదు కదా! దానికొక ఆధారం ఉంది, దానికొక వివరణ ఉంది, దానికొక ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉందక్కడ. అంటే ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చుచు మనం ముందుకు వెళ్ళాలే తప్ప గాని, మనకు నోటికొచ్చిందల్లా చెప్పేసి, దాన్ని మనం జనాల మీద రుద్దేసి, ఇది మీరు నమ్మాలి, లేకపోతే మీరు అసత్యంలో ఉన్నారు, మీరు అబద్ధ బోధలో ఉన్నారు అని నిందలు వేస్తామా? ఎంత దారుణమైనటువంటి పరిస్థితి! ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు ఇలాంటి వారందరూ కూడా కల్పిస్తున్నారు. యేసుక్రీస్తు ఆయన ఉనికి పలానా దగ్గర, పలానా చోటన ప్రారంభమయ్యింది అని బైబిల్ ఎక్కడా కూడా చెప్పలేదు. యేసుక్రీస్తు ఉనికి పరలోకంలో ప్రారంభమైందని గాని, భూమి మీద ప్రారంభమైందని గాని బైబిల్ ఎక్కడా కూడా చెప్పలేదు. ఉనికిని గురించి ప్రస్తావన లేనటువంటి విషయాలు బైబిల్‌లో దేవుని గురించి లేదు. పరలోకము గురించి లేదు. అంటే దేవుని నివాస స్థలము. పరిశుద్ధాత్మ గురించి లేదు. యేసుక్రీస్తు గురించి లేదు. అంటే ఉనికి గురించినటువంటి వివరణ. ఇక్కడ ప్రారంభమైంది యేసుక్రీస్తు ఉనికి అని చెప్పడానికి బైబిల్ ఎలాంటి ఆధారం లేదు. కేవలము ఆ వచనాలు మనకు అర్థం కాక వాటిని మనకు అనుకూలంగా మార్చుకొని యేసుక్రీస్తు ఉనికి ఇక్కడ ప్రారంభమైంది అని మనం మాట్లాడతాం. ఎంత భయంకరమైనటువంటి బోధలండి అవి! ఎంత భయంకరమైనటువంటి బోధలు! యేసుక్రీస్తు ఉనికిని నిర్ధారించడానికి నువ్వెవరు?
నీ ఉనికి గురించి నువ్వు నిర్ధారించుకో. ఎందుకంటే నీకు తెలుసు నువ్వెప్పుడు పుట్టావు అనేది. అంతేగాని సృష్టికి ముందు ఉన్న వ్యక్తికి ఉనికిని నిర్ధారించడానికి నీకు అధికారం లేదు. ఆయనకు ఉనికి అనేది ఎప్పుడు ప్రారంభమైందని బైబిల్ నిర్ధారించలేనప్పుడు, బైబిల్ ఉన్న వచనాలను జాగ్రత్తగా ఆలోచన చేసి నువ్వు మాట్లాడాలే తప్ప గాని, నీ నోటికొచ్చిందల్లా తీసుకొచ్చి యేసుక్రీస్తుకు భూమి మీద ఆ దేవుడు పుట్టించాడు. యేసుక్రీస్తును పరిశుద్ధాత్మను పుట్టించాడు. దేవుడే మానవుడిగా వచ్చాడు. పరలోకంలో దేవుడు యేసుక్రీస్తును కలుగజేశాడు. అంటే ఎట్లాగ మాట్లాడుతున్నాం? ఏం మాట్లాడుతున్నాం? ఏ సమాచారాన్ని మనము క్రైస్తవులకు ఇవ్వగలుగుతున్నాం? ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు గురించి మనం మాట్లాడుతున్నాము అంటే, మనము ఎదుటివారు ప్రశ్నలు అడిగితే వాటికి సరి అయిన సమాధానం అనేది చెప్పగలిగేలా ఉండాలి. ఆ సమాధానాలకు సరి అయినటువంటి విలువ అనేది ఉంటది. ఎప్పుడైతే మన సమాధానాలనేవి వాక్యానుసారంగా ఉంటాయో. అలా లేనప్పుడు మనం కేవలం ఏదో బురద జల్లుతున్నట్టుగానే ఉంటది తప్ప గాని మరొకటి ఉండదు. ఇంకా కొంతమంది ఏమంటారంటే, "అబ్బే! నీకు వాక్యం తెలీదు. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. ఇంకా నువ్వు వాక్యం బాగా చదవాలి." ఏం చదవాలి? నువ్విచ్చే ఆధారాలనేవి బైబిల్‌లో లేనప్పుడు ఇంక ఎంత వాక్యం చదివినా ఏమర్థమవుతది? వాక్యం ఇవ్వడం ఎంత ముఖ్యమో, వాక్య వివరణ అనేది కూడా అంతే ముఖ్యం. వాక్యం ఇచ్చేసినంత మాత్రాన సరిపోదు. దానికి సంబంధించిన వివరణ అనేది కూడా ఉంటది. అది తెలుసుకోవాలి. ఏ క్రైస్తవుడైనా సరే, ఏ బోధకుడైనా సరే వాక్యాన్ని బోధించేటప్పుడు మనసు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. యేసుక్రీస్తు పుట్టుక గురించి నీ నోటికొచ్చిందల్లా మాట్లాడడానికి బైబిల్ నీకివ్వలేదు. యేసుక్రీస్తు పుట్టుక గురించి నువ్వు మాట్లాడాలనుకున్నప్పుడు బైబిల్ తరోగా చదవాలి. యేసుక్రీస్తు గూర్చిన సమాచారాన్ని జాగ్రత్తగా సేకరించాలి. నోటికొచ్చిందల్లా చెప్పడం కాదు. నోటికొచ్చిందల్లా చెప్పడం కాదు. నేనైతే ఖచ్చితంగా చెబుతా. యేసుక్రీస్తు ఉనికి పలానా చోట ప్రారంభమైందని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. అందుకు ఆధారాలు బైబిల్‌లో ఉన్నాయి. నా తదుపరి వీడియోలో వాటికి సంబంధించిన ఆధారాలు ఇస్తాను. యేసుక్రీస్తు ఉనికి అసలు ఎప్పుడు ప్రారంభమైంది? అసలు ఉనికి ప్రారంభమైందా లేదా? యేసుక్రీస్తు మానవునిగా పుట్టకముందు ఉన్నాడా లేడా? వీటికి సంబంధించినవన్నీ కూడా బైబిల్‌లో ఉన్నాయి. వీటిని మనం ఆలోచన చేయకుండా కేవలం ఎక్కడో నేర్చుకున్న దాన్ని బట్టి దేవుడొక్కడే అనేటువంటి ఒక కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోయి, ఇంక మిగతా 100 అంతా గూడా దేవుడు కలుగజేస్తాడు మనకుంటది గదా! కొరింథీ పత్రికలో ఉంటది. సమస్తము దేవుని మూలముగా కలిగెను. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ ముడిపెడతారు? ఆదికాండాన్ని ముడిపెడతారు. అక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? నూతన సృష్టి గురించి మాట్లాడుతున్నాడు. నూతన సృష్టికి మాట్లాడేటప్పుడు అందులో యేసుక్రీస్తు కూడా ఉంటాడు. కాబట్టి సమస్తము అనే మాట అక్కడొస్తది. యోహాను సువార్త 1 అధ్యాయంలో ఉందా? ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. సమస్తము ఆయన మూలముగాను, ఆయన ద్వారానే కలిగెను. ఎవరి ద్వారానే ఉంటదక్కడ? యేసుక్రీస్తు గురించి. కానీ అక్కడ సమస్తము దేవుని నుండి కలిగెను అని ఏమనుందక్కడ? అక్కడున్నదనుకోండి, యెస్, యేసుక్రీస్తు కూడా దేవుడు కలుగజేశాడు అనే మాట మనకు అక్కడ వస్తది అర్థం. ఎప్పుడైతే మనకు యోహాను సువార్త 1:1లో మనకు ఆ మాట ఉంటే, సమస్తము దేవుని మూలముగా కలిగెను అనుంటే. కానీ అక్కడ అది లేదు కదా! అక్కడ యేసుక్రీస్తు గురించే ఉంది. సమస్తము ఆయన మూలముగాను, ఆయన ద్వారాను కలిగెను అనే మాట మనకు అక్కడ ఉంటది తప్ప గాని, సమస్తము దేవుని మూలముగా కలిగెను అనే మాట అక్కడ ఉండదు గదా! క్రొత్త నిబంధనకు సంబంధించిందైతే, క్రొత్త సృష్టి గురించైతే ఖచ్చితంగా ఆ క్రొత్త సృష్టిలో యేసుక్రీస్తు కూడా మొదటివాడు. ప్రకటన గ్రంథం 3 అధ్యాయము 14 వచనం ప్రకారం. కాబట్టి సమస్తము ఆయన మూలముగా అన్నప్పుడు అది కొత్త సృష్టి గురించి మనం చూడాలి తప్ప గాని, దాన్ని తీసుకెళ్ళి పాత నిబంధన ఆదికాండము 1 అధ్యాయానికి 1 అధ్యాయంలో జరిగిన సృష్టికి ఎట్లా ముడిపెడుతున్నారు? ఆలోచన చేయాలి గదా! అరే! మనం ఏదో నోటికొచ్చిందల్లా మాట్లాడడం ఏంటి? దానికి సరి అయినటువంటి ఆధారాలు ఇవ్వాలి గదా! సరి అయినటువంటి ఆధారాలు లేకుండా ఏదో నోటికొచ్చిందల్లా మాట్లాడి, ఎందుకు మనం యేసుక్రీస్తును, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఎందుకు మనం దిగజారుస్తున్నాము? ఆ కామన్ సెన్స్ లేదా మనకు? లేదా మనకసల కామన్ సెన్సు? ఏం మాట్లాడుతున్నామనేది? యేసుక్రీస్తు ఉనికిని నిర్ధారించడానికి ఈ భూమి మీద ఏ మానవునికి కూడా లేదు. అలాగని యేసుక్రీస్తు దేవుడు కాదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి.
చాలామంది అంటారు, దేవుడు అంటేనే ఉనికి లేనివాడు అని అంటారు. దేవుడు అంటే ఉనికి లేనివాడు అని కాదు అర్థం. దేవుడు అంటే అధికారి అని అర్థం. దేవుడు అంటే అధికారి. అంతేగాని ఉనికి లేనివాడు అని కాదు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తుకు పుట్టుకకు సంబంధించిన సమాచారాన్ని నా నెక్స్ట్ వీడియోలో మరలా దానికి సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారాన్ని ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరొక వీడియో చేసి దాంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని అంతా తెలియజేసి మరలా మీ ముందుకు వస్తాను. ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా నా యొక్క వందనములు.